సో నిజంగానే ఈ స్ట్రాటజీ కానీ స్పిరిచువాలిటీ కానీ రెండు ఉండాలి అంటే ఆంటర్‌ప్రెన్యూర్స్‌లో ఏం చేయాలి వాళ్ళు? అండ్ ఒకటి కావాలనుకుంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలా? అలేం లేదమ్మా, అసలు ఎయిదర్ ఆర్ అన్నది అవుట్‌డేటెడ్ అమ్మా. వీ కెన్ హ్యావ్ బోత్. మనం ఈ ప్రపంచంలో ధర్మ అర్థ రెండు ఉండొచ్చు. అర్థం లేనిటువంటి ధర్మం నిలబడదు. ధర్మం లేనిటువంటి అర్థం మనిషిని లోపల పరాజితుగా చేస్తుంది. అంటే ధర్మం ఉండి లోపల విజేతగా ఉంటారు, అర్థం లేకపోతే బయట ఫెయిల్ అవుతారు. బయట మాత్రమే సక్సెస్ అయ్యి లోపల లేకపోయినా ఫెయిల్యూర్ కదమ్మా. మీ జీవితంలో ఎక్కువ సమయం గడిపేది మీతో మీరే కదా. సో దెన్ బయట కంపెనీ కోసం ఎదురు చూస్తారు. లోపల ఎప్పుడైతే బ్యాంక్రప్ట్ ఉన్నారో యూ లుక్ ఫర్ హ్యాపీనెస్ అవుట్ సైడ్. సో అందుకని రెండు ఇంపార్టెంట్. సో మీకు స్ట్రాటజీ అన్నది ఏంటంటే ఎడ్యుకేషన్లో మనకు ఉపయోగపడుతుంది. కానీ ఆ స్ట్రాటజీ దేనికోసం ఉపయోగించాలి? ఈ ప్రపంచంలో 4 వ్యక్తులు ఉంటారమ్మా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. మంచి వాళ్ళలో 2 ఉంటారు, తెలివైన మంచివాళ్ళు, తెలివిలేని మంచివాళ్ళు. చెడ్డవాళ్ళలో కూడా 2 ఉంటారు, తెలివైన చెడ్డవాళ్ళు, తెలివిలేని చెడ్డవాళ్ళు. సమాజంలో ఏం జరుగుద్దంటే తెలివైన చెడ్డవాడు తెలివిలేని చెడ్డవాడిని వాడుకుని తెలివిలేని మంచివాడిని మోసం చేస్తుంటాడు. తెలివైన మంచివాడు నాయకుడిగా ఇది వరకు. అని ఇది ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవ్వాలంటే మహాభారతంలో మంచివాళ్ళు అంటే ఇటు మనం పాండవులు చెప్తాం, చెడ్డవాళ్ళు అంటే కౌరవులు అంటాం. మరి తెలివైన చెడ్డవారు ఎవరంటే సకుడు మామ. ఎమోషన్ ఎక్కడైతే ఉందో అక్కడ విజ్డమ్ తగ్గిపోతుందమ్మా. అటు కౌరవుల ఎమోషనలే, ఇటు పాండవుల ఎమోషనలే. సో మరి తెలివైన మంచివాడు లేకపోతే పాండవులకి అన్యాయం జరిగింది కదా. అందుకని కృష్ణుడు ఆయనకి ఇంటెలిజెన్స్ కాదు మా విజ్డమ్. ఇది రైటా రాంగ్ అని చూడలేదు ఆయన, ఇది వైజా అన్వైజా.